జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది. డిమెన్షియా, ఆర్థరైటిస్, గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ 9121299966 9492952000. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పదం. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అనే విషయాల్ని మనం డాక్టర్ లత గారు, సో మెడిస్టార్ హాస్పిటల్ గైనకాలజిస్ట్, ఆవిడ మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి లత గారు. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి యాక్చువల్గా, దాన్ని ఈ నార్మల్ లాంగ్వేజ్లో ఎలా వాళ్ళు అర్థం చేసుకోవాలి, సో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మీరు చెప్పగలరు? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటండి, గర్భాశయంలో తప్ప ఇంకా వేరే చోట ఎక్కడ ప్రెగ్నెన్సీ వచ్చినా దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. యూజువల్గా ఏంటంటే ట్యూబ్స్లో ఎక్కువగా వస్తుంటుంది, ట్యూబ్స్లో కానీ అండాశయాల్లో కానీ ఎక్కువగా వస్తుంటుంది. బట్ దేర్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ వేర్ అండ్ దేర్ ఆర్ కేసెస్ వేర్ ఈవెన్ మన అబ్డామినల్ క్యావిటీలో, లివర్లో, స్ప్లీన్లో, సర్విక్స్ మీద వచ్చిన ప్రెగ్నెన్సీస్ కూడా ఉన్నాయి. సో గర్భసంచి కాకుండా ఇంకెక్కడ ప్రెగ్నెన్సీ వచ్చినా ఇట్ ఈస్ అన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అది ఈ మధ్య కాలంలో కొంచెం పెరిగింది కంపారిటివ్ టు ప్రీవియస్ ఇయర్స్. దానికి రీజన్స్ ఏమున్నాయి? యూజువల్గా ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, మనం ట్రీట్మెంట్స్కి ఎక్కువగా వెళ్తున్నాం, సో అదొక ఇష్యూ. అండ్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఇన్ఫెక్షన్స్ ఆఫ్ పెల్విస్, అంటే గర్భాశయానికి చుట్టూ ఇన్ఫెక్షన్స్ రావడం ఎక్కువగా పెరిగాయి ఈ మధ్య. సో ఎస్టీడీస్ కానీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ, అదర్ రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ యాక్చువల్ మెకానిజం ఏంటంటే మన అండాశయంలో ఎగ్ రిలీజ్ అవ్వగానే మన ట్యూబ్స్కి మెటిలిటీ ఉంటుంది, అవి రిసీవ్ చేసుకుంటాయి ఎగ్ని. స్పర్మ్, ఎగ్ రెండు మన ట్యూబ్లోనే కలుస్తాయి యాక్చువల్గా. అక్కడ ఎంబ్రియో ఫామ్ అయ్యాక దట్ విల్ కమ్ ఇంటూ గర్భాశయం. అది ట్రావెల్ అవ్వాలంటే కొన్ని ఉంటాయి, దానికి సీలియా, దాని మొటిలిటీ, ఇదంతా ఇవన్నీ ఉంటాయి. అవి ఎప్పుడైతే యాబ్సెంట్ అవుతాయో ప్రెగ్నెన్సీ ట్యూబ్లోనే ఉండిపోతుంది, లేదా రివర్స్ వెళ్తుంది ఓవరీ మీదకి, లేదంటే అదర్ క్యావిటీస్లోకి వెళ్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ని ఏదైతే ఎఫెక్ట్ చేస్తుందో డెఫినెట్గా దట్ విల్ కాజ్ అన్ ఎక్టోపిక్. సో ఇప్పుడు సమ్ ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ వల్ల కూడా ఈవెన్ IUI, సమ్ టైమ్స్ IVFs ఆల్సో ఈవెన్ కాజ్ ఎక్టోపిక్స్. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఆల్సో కాజ్ ఎక్టోపిక్స్. సో సాధారణ మనుషులకి ఇది ఎలా అర్థం అవ్వాలి? రెగ్యులర్ సైకిల్ మిస్ అయిందనుకోండి, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాం. యూజువల్గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఇప్పటికి కూడా అంటారు అత్తగారు వాళ్ళు ఎవరైనా వస్తే, 3 నెలలకు కదండి స్కాన్ చేస్తున్నారు, మీరు ఎందుకు నెలన్నరకే స్కాన్ రాస్తున్నారు అని అంటారు. బికాస్ టు డయాగ్నోజ్ ఎర్లీ. ఎక్టోపిక్ అనేది గర్భాశయంలో పిండం వస్తే గర్భాశయం 9 నెలలకు సరిపడా సాగుతుంది, పెరుగుతుంది, వేరే ఏ అవయవము పెరగదు. అలాంటి పాయింట్లో అది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు ఇంటర్నల్ హెమరేజ్ అవుతుంది. దట్ ఈజ్ అన్ మెడికల్ ఎమర్జెన్సీ. సో ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోగలిగితే ఎర్లీ ట్రీట్మెంట్స్ మనకు చాలా ఉంటాయి. నిల్ సర్జరీ అంటే సర్జరీ అవసరం లేని దగ్గర నుంచి, ఓన్లీ ఇంజెక్షన్స్ దగ్గర నుంచి సెలెక్టివ్ సర్జరీస్ వరకు కూడా ఉంటాయి. ట్యూబ్కి హోల్ చేసి తీసేయటం, ఓవరీ వరకు తీసేయటం, అలాంటి సర్జరీస్ కూడా ఉంటాయి. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు ఈ ఎక్టోపిక్ కనుక అయితే ఈ రిజల్ట్ అనేటువంటిది పాజిటివ్గా వస్తుందా? యూజువల్గా ఏంటంటే వీక్ పాజిటివ్ వస్తుంది, లైట్. అలా అని కన్ఫర్మ్ అదొక్కటే అని చెప్పలేను. సమ్ టైమ్స్ ఈవెన్ డబుల్ పాజిటివ్, గుడ్ పాజిటివ్ కూడా రావచ్చు. యూజువల్గా వీక్ పాజిటివ్ వస్తుంది. బట్ మోస్ట్ కామన్గా వచ్చే సిమ్టమ్ ఏంటంటే, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, నాకు ఒక్క సైడ్ పెయిన్ వస్తుందండి పొత్తి కడుపులో, ఎక్కువగా వచ్చే సిమ్టమ్. ఎక్కువగా ఒక్క సైడ్ పెయిన్ వస్తుందండి. లేదంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందండి, కొంచెం బ్లీడింగ్ కనిపిస్తుంది నాకు, పెయిన్ వచ్చి కొంచెం బ్లీడింగ్. ఇది అబార్షన్ కూడా అవ్వచ్చు, కానీ ఎక్టోపిక్ కూడా అవ్వచ్చు. డీడీ వచ్చి 2 పెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్టోపిక్కి ప్రెగ్నెన్సీ అయినప్పుడు, అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బాడీలో కొన్ని చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళు క్రేవింగ్ ఫర్ సమ్ ఇది సోర్ ఐటమ్స్, పులుపుగా ఉన్నాయి తినాలని ఇంకోటి అనిపిస్తుంది. ఈ 1 or 2-3 monthsలో వాళ్ళు కనుక ఇది ఎక్టోపిక్ అవునా కాదా అనేది అసెస్ చేసుకోకుండా ఉన్నప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంది? నార్మల్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బాడీ చేంజెస్. ఎక్టోపిక్ అనేది 3 months వరకు వెళ్ళడం ఇస్ వెరీ రేర్. యాజ్ ఐ టోల్డ్ యూ, సాగాలి, ఏదైనా సరే సాగాలి. గర్భసంచి మాత్రమే సాగగలుగుతుంది మనకు. ట్యూబ్
పెరగదు. ట్యూబ్ ఒక పాయింట్ వచ్చాక బ్రేక్ అయిపోతుంది. దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. సో ఓవరీ కూడా ఒక పాయింట్లో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 3 months వరకు వెళ్ళే క్రానిక్ ఎక్టోపిక్స్ ఆర్ వెరీ రేర్. సో డేంజర్. ఎస్, దట్ ఈస్ డేంజర్. సో యూజువల్గా 1.5 month 2 monthsలోనే, ఈవెన్ సమ్ టైమ్స్ పీరియడ్ మిస్ అయిన 2 weeksకే వచ్చేస్తూ ఉంటారు. పెయిన్ వచ్చేస్తుందండి, ఒక్క సైడే పెయిన్ వస్తుంది నాకు, సమ్ అనీజీగా ఉంది. దే కెన్ టెల్ దట్ సమ్ అనీజీనెస్ ఇస్ దేర్ అనేది చెప్తారు వాళ్ళు. సో అప్పుడు మనం ఎర్లీగా అల్ట్రాసౌండ్ చేసుకుంటే ఏంటంటే ఎక్టోపిక్ ఐడెంటిఫై చేస్తే రప్చర్ అవ్వకపోతే వితౌట్ సర్జరీ మనం మేనేజ్ చేయొచ్చు. వితౌట్ సర్జరీ? ఎస్, మెథోట్రెక్సిట్ ఇంజెక్షన్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దానికి కొంచెం క్రైటీరియా ఉంటుంది. అంటే సర్జికల్గా ఫిట్ అయ్యే, మెడికల్గా ఫిట్ అయ్యే క్రైటీరియా ఉంటుంది. దానికి ఫిట్ అయితే వితౌట్ సర్జరీ కూడా దానికి మనం మేనేజ్ చేయొచ్చు. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి ఈ లైఫ్ స్టైల్కి ఏమన్నా ఉంటుందా? అంటే సో వెన్ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఆ లైఫ్లో కానీ, అంటే ఎక్టోపిక్కి వాట్ ఇస్ ద రీజన్? ఇంపాక్ట్ అయితే ఉంటుంది. మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అండి. ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జెస్ నెగ్లెక్ట్ చేయటం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ నెగ్లెక్ట్ చేయటము, మోస్ట్ కామన్ కాజ్ అదే ఉంటుంది. సో దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ సీలియా కానీ ట్యూబ్స్ కానీ ఎఫెక్ట్ అయిపోవడం. అండ్ టీబీ ఆల్సో. టీబీ అనేది మన వాడుకలో అనుకుంటారు ఛాతీకి సంబంధించినది, కాదండి. టీబీ ఎక్కడైనా రావచ్చు, గర్భాశయానికి రావచ్చు, ట్యూబ్స్కి కూడా రావచ్చు. ట్యూబర్క్యులోసిస్. సో వాళ్ళు యూజువల్గా కన్సీవ్ అవ్వడం కష్టం. వన్స్ కన్సీవ్ అయినా కూడా దే ల్యాండ్ అప్ విత్ ఎక్టోపిక్. రీసెంట్గా నిన్న ఒక కేసు అయిందండి. ఒకటి ఆల్రెడీ వాళ్ళ పిల్లలు అవ్వట్లేదని ఎవాల్యుయేషన్ చేయించుకుంటున్నారు. లెఫ్ట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ అయిపోయినారు, కన్సీవ్ అయిపోయినారు, దాని రైట్ సైడ్లో ఎక్టోపిక్ వచ్చేసింది. సో ఒక ట్యూబ్ ఆల్రెడీ పనిచేయట్లేదు, ఒక ట్యూబ్లో ఎక్టోపిక్ వచ్చింది. సో ఆ ఏజ్ ఇస్ జస్ట్ 22 years. సో వీళ్ళు ఏంటంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్, ఆవిడ హిస్టరీలో క్లియర్గా చెప్తున్నారు. రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ వైట్ డిశ్చార్జ్ కానీ ఎక్కువగా ఉండేది నాకు అని చెప్తున్నారు. అండ్ వన్స్ ఎక్టోపిక్ వస్తే మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువే కంపారిటివ్లీ. సో గ్యాప్ తీసుకోవడం, నెక్స్ట్ కన్సీవింగ్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ తీసుకొని చేసుకోవడం, అలాంటివి ఫాలో అవ్వాల్సి వస్తుంది. ట్యూబ్ క్లోజ్ అయ్యింది అన్న విషయం ఎర్లీగా మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? అంటే వాళ్ళు ఎవాల్యుయేషన్కి వెళ్ళారు, ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేయించుకున్నారు. అప్పుడే తెలిసింది. యా, ఎవ్రీథింగ్ వాజ్ విజువలీ ఇట్ వాజ్ నార్మల్. సో హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు లెఫ్ట్ వాజ్ అ బ్లాక్. రైట్ సైడ్లో ఇప్పుడు ఆవిడ న్యాచురల్గా కన్సీవ్ అయ్యారు వితౌట్ ఎనీ ట్రీట్మెంట్. అది రైట్లో ట్యూబ్లో వచ్చేసింది. ఎక్టోపిక్ అయిపోయింది. అలా ఎక్టోపిక్ అనేది ఎక్కువగా పెల్విక్ ఇన్ఫ్లమేషన్తోనే రిలేషన్ ఎక్కువగా ఉంటుంది. సో న్యాచురల్ రెమెడీస్ ఎలా ఉండొచ్చు? ఎక్టోపిక్ అవ్వకుండా మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఎక్టోపిక్ అవ్వదు? కన్జ్యూమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్. యూరిన్ ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేయండి. వెన్ యూ హ్యావ్ వైట్ డిశ్చార్జ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే ఇమీడియట్లీ అప్రోచ్ యువర్ డాక్టర్. వైట్ డిశ్చార్జ్ అనేది మినిమల్ అమౌంట్ ఇస్ నార్మల్. వైట్ డిశ్చార్జ్లో కూడా టైప్స్ ఉంటాయి. స్మెల్లీ వస్తుందా, కర్డీ వైట్ వస్తుందా, గ్రీనిష్ వస్తుందా, there are the types. So when you have severe pain during your cycles, very severe pain during your cycles, lifestyle ante manam office ki leave pettente severe pain ochindana definitely there is a problem. So there is a chance of ectopic there also. So alant time lo early ga approach avvadam anedi better. సో దానివల్ల కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ఎర్లీ స్కాన్స్ ఆల్సో. సో 3rd month వరకు వెయిట్ చేయకుండా యూజువల్ గుడ్ పీరియడ్ 7 to 8 weeks. అంటే మనకు పీరియడ్ మిస్ అయిన తర్వాత 2 weeks తర్వాత స్కాన్లో మనకు ఐడెంటిఫై అవుతుంది. సో దానికి ఎర్లీకి ఇంకా బ్లడ్ టెస్ట్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. వన్స్ యువర్ మిస్ యువర్ పీరియడ్ యూ కెన్ గెట్ అ బ్లడ్ అనాలిసిస్ ఆఫ్ యువర్ బీటా హెచ్సిజీ. సో బీటా హెచ్సిజీని ఇవాళ ఒక శాంపిల్ ఇచ్చి 48 hours తర్వాత ఇంకొక శాంపిల్ ఇస్తే దట్ విల్ టెల్ వెదర్ ఇట్ ఈస్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఇట్ అన్ అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ. దాన్ని బట్టి కూడా మనం ఇంకా ఎర్లీగా స్కాన్స్కి వెళ్ళొచ్చు. యూజువల్ ఇట్ ఈస్ నార్మల్ ప్రెగ్నెన్సీ, ఇట్ హ్యాస్ టు డబుల్. టుడే it is 10, it has to become 20 by 48 hours, 20 plus. So if it is less, it indicates us something is normal. Either it is an abnormal baby in uterus or it is an ectopic. So అటువంటి కేసెస్లో మనం ఎర్లీగా స్కాన్స్ చేసుకొని ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తే ఏంటంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ ఆపచ్చు. అంటే రప్చర్ అయిపోయింది అనుకోండి, పగిలిపోయింది అనుకోండి, డెఫినెట్గా అవయవం తీసేయాలి. ట్యూబ్ అయితే ట్యూబ్ తీసేయాల్సి వస్తుంది సమ్టైమ్స్. ఓవరీ అయితే ఒక్కోసారి ఓవరీ మొత్తం తీసేయాల్సి వస్తుంది, లేదంటే పార్షియల్గా తీసేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఫర్టిలిటీకి డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఇన్ ఎక్టోపిక్. సో ఈ యాక్చువల్గా యాజ్ ఏ గైనకాలజిస్ట్గా మీరు ఇచ్చేటువంటి ఫుడ్ హ్యాబిట్స్లో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ఈ గైనకాలజీ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది? అంటే లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకటి మీరు చెప్పినట్టు,
ఫుడ్ హ్యాబిట్స్లో ఎటువంటి చేంజెస్ ఉంటాయి? యూజువల్గా నేను చెప్పేది ఏంటంటే టైమింగ్ చెప్తానండి. యూజువల్గా ప్రాపర్ టైంకి ప్రాపర్ ఫుడ్ తీసుకోమంటాను. అంటే యూ టేక్ 2 ఇడ్లీస్ ఆర్ 3 ఇడ్లీస్, ఇట్స్ టేక్ అట్ ప్రాపర్ టైం. అంటే 8:30 హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్. ఎవ్రీడే ఇట్ షుడ్ బి 8:30. దట్స్ వాట్ ఐ టెల్. అండ్ ఫ్రూట్స్, ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, చాలా వరకు డిసీజెస్ని ఆపగలుగుతాయి ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మెయిన్లీ. అండ్ నైట్ వాట్ ఐ అడ్వైజెస్, టేక్ సమ్ లైట్ ఫుడ్ లైక్ జోవర్ రోటీ, జొన్న రొట్టె. యూజువల్లీ పీపుల్ ఆస్క్ మీ మేడం నేను చపాతీయే తీసుకుంటాను. క్యాలరీస్ ఆర్ సేమ్ ఫర్ రైస్ అండ్ చపాతీ. క్యాలరీస్ ఆర్ సేమ్. సో ఐ అడ్వైజ్ జొన్న రొట్టె తీసుకోమని చెప్తాను. జొన్న రొట్టె కానీ, రాగితో ఏదైనా కానీ, గోధుమ రవ్వ ఉప్మా కానీ. సో టేక్ సమ్, పుట్ సమ్ మోర్ వెజిటేబుల్స్ ఇన్ ఇట్, టేక్ సమ్ అ మీల్, బట్ గివ్ అ గ్యాప్ between sleep and your dinner. And daily 1 hour walking or some physical activity. So maximum problems మనం అవాయిడ్ చేయొచ్చు. ప్రాపర్ హోమ్ ఫుడ్, ఏదో ప్రోటీన్స్ అది అలా కాదు, ప్రాపర్ హోమ్ ఫుడ్ టేక్ ఇన్ అ ప్రాపర్ క్వాంటిటీ, ప్రాపర్ టైం, దట్ ఈస్ సఫిషియంట్. ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సో యాక్చువల్గా అవుట్ ఆఫ్ ఆల్ ఆర్గాన్స్ మనం లైక్ కిడ్నీ, లివర్ ఇవన్నీ తీసుకుంటే డిసీజెస్ అనేటటువంటిది పర్సంటేజ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, సో 12 మేజర్ ఆర్గన్స్ మనం 12 అనుకున్నప్పుడు, సో ఈ గైనకాలజీ అనేటువంటిది ఒకటే అని అనుకున్నప్పుడు ఈ యొక్క అంటే హెల్త్ మోర్ ఎఫెక్ట్ అయ్యేది పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఏది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ ఈచ్ పర్సన్. ఇప్పుడు మనం గైనిక్ తీసుకున్నాం అనుకోండి, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ఆర్గానిజమ్స్ తీసుకోండి. సపోజ్ ఇఫ్ టేక్ లివర్కి ఏదైనా రావాలి అని అంటే డెఫినెట్లీ త్రూ బ్లడ్ రూట్, మోస్ట్లీ త్రూ బ్లడ్ రూట్ ఆర్ త్రూ గ్యాస్ట్రోఇంటెస్టైన్. మన గైనిక్ తీసుకున్నాం అనుకోండి, ఇట్స్ లైక్ ఎక్స్టర్నల్గాను రావచ్చు, త్రూ యూరిన్ రావచ్చు, త్రూ బ్లడ్ రావచ్చు. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇస్ మోర్ ఫర్ గైనిక్. అండ్ సెకండ్ థింగ్, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ అ కపుల్ ఇన్ టు కన్సిడరేషన్. వెన్ యూఆర్ ఇన్ అ రిప్రొడక్టివ్ లైఫ్, కపుల్ ఇన్ టు కన్సిడరేషన్. యూజువల్గా ఏంటంటే వైట్ డిశ్చార్జ్ మనం ఎక్కువగా వింటుంటాం, వైట్ డిశ్చార్జ్ అవుతుందని, తెల్లబట్ట అవుతుందని. ఎవరైనా సరే ఇద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, వైఫ్ అండ్ హస్బెండ్. ఇన్ఫెక్షన్ పాయింట్ ఆఫ్ సోర్స్ ఎవరైనా అవ్వచ్చు. సో బోత్ షుడ్ బి ట్రీటెడ్. అది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఏ ఒక్కరికి ట్రీట్మెంట్ ఇచ్చినా అది మళ్ళీ రిపీట్ అవుతుంది. Maybe problem from male also. Yes, you have to treat both the partners, male and female. So it depends upon individual personality. Hey, infection sources anedi, some people have allergy to allergic things, dust allergy, so they'll have more respiratory problems. It depends. కాకపోతే ఏంటంటే గైనిక్ ఆర్ రిప్రొడక్టివ్ ఏరియాస్ తీసుకుంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్. కాబట్టి కాంప్లికేషన్స్ ఆర్ మోర్. yes, కాంప్లికేషన్స్ వచ్చేసరికి అంటే వేరే ఆర్గాన్స్ తీసుకుంటే దెన్ వే ఆఫ్ ఎంట్రీ ఇస్ 1 or 2. These have one more entry. Thank you so much అండి. Thank you. గ్రీన్ టీ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది. డిమెన్షియా, ఆర్థరైటిస్, గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ 9121299966, 9492952000.